అబ్రహాముతో 75 సంవత్సరాలప్పుడు చేసిన వాగ్దానము అబ్రహాము 100 సంవత్సరాలకు వచ్చేసినప్పుడు అబ్రహాము వీక్ అయ్యాడు కానీ ప్రామిస్ వీక్ అవ్వలేదు. అబ్రహాము మృతతుల్యమైనటువంటి వాడిగా అయ్యాడు కానీ దేవుని వాగ్దానము శక్తిని కోల్పోలేదు. అందుకనే మృతతుల్యమైన సారా గర్భము శక్తిని పొందుకుంది. Naturally, Abraham and Sarah, they became weak, but the promise of God did not become weak. The promise of God gave them power to conceive, power to give birth to the generation, the promised seed. మనము వీక్ అవుతామేమో కానీ దేవుని వాగ్దానం ఎప్పుడు కూడా వీక్ అవ్వదు, పవర్ ని కోల్పోదు. That's why faith is something that is really, really beautiful. It will make you a hero if you really know how to exercise faith. విశ్వాసాన్ని ఎలా ఎక్సర్సైజ్ చేయాలో నీకు తెలిస్తే జీరోని తీసుకెళ్లి హీరోగా చేస్తుంది విశ్వాసము. ఎందుకంటే faith is all about not what you can do. It is all about shifting your focus from what you cannot do to what God can do. విశ్వాసము అనేది నీవు చేయలేని దాని నుంచి దేవుడు చేయగలిగిన దాని వైపు నీ ఫోకస్ షిఫ్ట్ చేయడమే విశ్వాసము. హల్లెలూయా.